అది అది అంటే రాజస్థాన్ తప్పుడు కేసు పెట్టించాడా? ఎవరు తప్పుడు కేసు పెట్టినా నేను పోరాడేది ఈ తప్పుడు సిస్టమ్ గురించి. సిస్టమ్ లో నీ ఇష్టం వచ్చినట్టు నాకు కావాల్సింది రాజ్ తరుణ్ లావణ్యతో తప్పుడు కేసు పెట్టించాడా లేదన్న వాస్తవం కావాలి. నాకు కావాల్సింది ఇలాంటి తప్పుడు కేసులు అబ్బాయిల మీద పెట్టకుండా ఉండడం. ఇప్పుడు మీరు రాజ్ తరుణ్ గురించి మాట్లాడడానికి వచ్చారు కాబట్టి దీని వెనుక రాజ్ తరుణ్ ఉన్నాడా లేడా అది కావాలి. లావణ్య, రాజ్ తరుణ్ ఈ కేసు వెనుక మీతో ఈ కేసు పెట్టించిన వెనుక రాజ్ తరుణ్ ఉన్నాడా? ఉన్నాడు సార్. అంటే ఆ రోజు ఎఫ్ఐఆర్ అయ్యేటప్పుడు సార్ ఏం సెక్షన్ అన్నది నాకు తెలీదు సార్. ఆ రోజు 376 పడుతుంది అని కూడా నాకు తెలీదు. దాన్ని రేప్ సెక్షన్ అని కూడా నాకు తెలియదు. అండ్ హ్యాండ్ రైటింగ్ కూడా నాది కాదు సార్. ఇప్పుడు నార్సింగి దాంట్లోని మన ఛానల్లోనే రిలీజ్ అయిన ఒక వీడియోలో నా హ్యాండ్ రైటింగ్ ఉంటుంది. మీరు 2 టాలీ చేసి చూడండి. మొన్న ఆయన అసలు నేను ఎవిడెన్సెస్ పట్టుకొని వచ్చాను అంటారు. ఆ హ్యాండ్ రైటింగే నాది కాదు సార్. అవును, మీరు రాసిన కంప్లైంట్ లో మొత్తం ఇంగ్లీష్ లో రాస్తారు కంప్లైంట్, ఇదంతా తెలుగులో ఉంది. అవును సార్. సో ఆవిడ కంప్లైంట్ కాదు, ఆవిడ సంతకం కాదు, కానీ ఒక మగాడిని తీసుకెళ్లి లోపలేశారు. ఆరు లోపల లేకపోయినా వాడిని సెక్షన్ల పేరుతో హింసించారు. ఒక మగాడికి అన్యాయం జరిగింది. ఇదే నేను చెప్పేది. మస్తాన్ సాయి గారు అన్యాయం ఎందుకు చేశారు? కళ్యాణ్ చెప్పారు మస్తాన్ సాయి మీకు. మస్తాన్ సాయి ఇతని దగ్గరికి వచ్చి నన్ను హింసించారు, ఈ అమ్మాయి తప్పుడు కేసు పెట్టింది, నన్ను హింసించారు, హింసకు గురి చేశారని మస్తాన్ సాయి ఇతను చెప్పాడండి సార్. ఇతను పోలీసుని అడిగాడండి. ఇతర ప్రొసీజరే మొత్తం ఎర్రదంటున్నాడు కదా నమోదు చేయడం గురించి. నోరు నొక్కారు, బయట నొక్కలేరు కదా. మీరేం చెప్పలేకపోతున్నారా? కళ్యాణ్ ఒక్క నిమిషం ఉండండి. ఓకే మాట్లాడండి. ఇది ప్లే చేయండి. ఓకే, ఇది మీకు పంపించారు కదా శ్రీధర్. ఇంతకు ముందు మీకు పంపించిన ఆడియోలో బీప్ వేసి పంపించండి ప్లీజ్. అందులో కొన్ని అభ్యంతరకరంగా ఉన్నాయి, చాలా ఇంకేం అర్థం అవుతుంది. సరే కానీ ఓకే, నేను అడుగుతాను, నేను లావణ్యని అడుగుతాను. అందులో అక్కర్లా, మీరు విన్నారు కదా లాస్ట్ పాయింట్ ఏం చెప్పింది? నువ్వు 4 గోడల మధ్య నన్ను అవమానించావు, కానీ అతను నన్ను 4 గోడల మధ్య సంబంధం లేని టాపిక్స్ వచ్చాయి. కాదు లావణ్య, అంటే సంబంధం లేనిది అనేది కాదు. మీ ఒకటి ఏమంటున్నారంటే అది నాకు కళ్యాణ్ చెప్పాలి, ఒక లీగల్ ఎక్స్పర్ట్ గా కళ్యాణ్ చెప్పాలి. ఇక్కడ ఎవ్వరూ శుద్ధపూసలు కాదని అంటున్నారు. మీకు జరగని ఒక అన్యాయాన్ని జరిగింది అనే చూపించే విధంగా మీరు ప్రయత్నం చేస్తున్నారు రాజ్ తరుణ్ కి అన్యాయం చేయటానికి అని అంటున్నారు. లేదండి, ఇక్కడ రాజ్ తరుణ్ కి అన్యాయం చేయాలని ఎవరూ చేయట్లేదు. రాజ్ తరుణ్ నాకు కావాలి సార్. 11 years రిలేషన్షిప్ టుగెదర్ అండి. ఇతను శేఖర్ భాష గారు ఎందుకు వచ్చి మరి మా జీవితాలు. మరి లావణ్య, ఇది నేను బహుశా అడగకూడదు, కానీ ఇందులో వాస్తవాలు రావాలి కాబట్టి నేను ఒకసారి అందరికీ కూడా క్షమాపణ. సిద్ధు, సాయి, నాతో సాయి 4 గోడల మధ్య ఉన్నాడు, నువ్వు 4 మధ్య ఉన్నావు అంటే ఉన్నావు అన్నదానికి వేరే అర్థం. మీరు కొంత బూతు వాడారు అక్కడ. సంసారం, నాతో 4 గోడల మధ్య సంసారం చేశాడు, నువ్వు 4 మధ్య సంసారం చేసావు అని అన్నారు. ఆ ఆడియో ఉంది. మీద కాదు, అది ఆవిడ వాయిస్ కాదు, అసలు అది ఆవిడే కాదు. వాయిస్ మీద కాదా? ఒక్క సెకండ్ ఆగండి. ఇప్పుడు ఏం జరిగింది అన్నది కూడా ఒక్కసారి వింటే, అంటే ఆయన అన్నమాట మా జీవితంలో ఆ రోజు ఉండి చూడలేదు కదండి, ఆయనకు తెలియదు కదా. నేను చెప్తాను, ఆడియోనే కదా ఇచ్చింది. ఆడియో ప్లే చేద్దాం, అందులో బీప్స్ ఉన్నాయి. ఆగండి ఒక్క సెకండ్. తర్వాత మీరు ప్లే చేస్తే మీకు అర్థం అవుతుంది, అందుకని చెప్తున్నాను అంతే. సో 3 days నాకు రాజుకి ఇంటెన్స్ గొడవ జరుగుతుందండి అప్పుడు. సో నేను ఆ పాట ఇప్పుడు పాడి వినిపించలేను. ఎందుకంటే అమ్మాయిగా ఇంకొక అమ్మాయికి పాడమే ఇబ్బంది. అడుగుతాను, అంటే నేను మిమ్మల్ని తప్పు మాట్లాడలేదు. శేఖర్ భాష గారిని ఇందులో మాట్లాడొద్దని చెప్పండి. అందులో అంటే మీరు అబద్ధం ఆడుతున్నారా? నన్ను మాట్లాడనివ్వండి. 2 minutes మాట్లాడండి. శేఖర్ కావాల్సినంత సమయం ఉంది. శేఖర్ కావాల్సినంత సమయం ఉంది. వాస్తవాలు మీరు ఎందుకు ఫ్రస్ట్రేట్ అవుతున్నారు? శేఖర్ ఎందుకు ఫ్రస్ట్రేట్ అవుతున్నారు? వినండి చెప్పేది, విందాం, ప్లే చేద్దాం. ప్లే చేస్తాను కదా. శేఖర్ ఫ్రస్ట్రేట్ ఎందుకు అవుతున్నారు మీరు? అక్కడి నుంచి దిష్టి బొమ్మలా కూర్చోబెట్టారు సార్. ఏం మాట్లాడుతున్నాడు? మీకు కావాల్సినంత సమయం ఇస్తాం.
మీరు కావాల్సినంత సమయం ఇస్తాం. నాకు అంత లేదు సార్ సమయం, మీరు ఇస్తారు కానీ నాకు బోల్డెన్ పనులు ఉన్నాయి బయట. మీరు మగవాళ్ళ హక్కుల గురించి మాట్లాడుతున్నప్పుడు వినండి, మరి రాజు హక్కుల గురించి మాట్లాడుతున్నప్పుడు ఆమె చెప్పేది కూడా వినండి. అంటే శేఖర్ మీరు చెప్పింది మాత్రమే వినాలా, లావణ్య చెప్పింది వినలేమా? శేఖర్ గంటసేపు నుంచి ఇట్లా చూస్తున్నా సార్, ఇట్టా చూస్తున్నాను. మీరు మాట్లాడడానికి ఇస్తున్నాం కదా, లావణ్య చెప్పేది కూడా వినాలి కాబట్టి ఇప్పుడు మీరు వెళ్ళిపోతారంటే మీరు చెప్పింది అబద్ధం అనుకోవాల్సి వస్తుంది సార్ ప్లీజ్. కాదు, ఓకే ఒక్క నిమిషం ఉండండి, ఎందుకంటే వాస్తవం రావాలి. మీరు నేను వెళ్ళిపోతే ఇక్కడ కాకపోతే ఇంకొక చోటైనా వినిపిస్తా నేను. అదే ఎవరికి వాళ్ళు సెపరేట్ గా వినిపించుకుంటే వాస్తవాలు రావు. వినిపించండి సార్. ఓకే, అసలు మా లైఫ్ ఇంకా అతను మాట్లాడడానికి హక్కు లేదు, మాకు హక్కు లేదు. అంతే కదా, అంతే కదా. ఎందుకు మన మీడియాకి వచ్చారు? కోర్టులో తెలుసుకోవచ్చు కదా. డజన్ మీన్ మీరు మా పర్సనాలిటీ, మేము 4 గోడల మధ్యలో మాట్లాడింది రాజ్ తరుణ్ పబ్లిక్. మీరు 4 గోడల మధ్యలో కొట్టుకోవాల్సింది రోడ్డు మీద ఎందుకు వచ్చారు? ఒక్క నిమిషం వస్తే నిలదీస్తాం. నీ తప్పులను అడుగుతాం. తప్పుడు కేసులు పెట్టావు. మస్తాన్ సాహిబ్ ఇప్పుడే తప్పుడు కేసు పెట్టావు, ప్రూవ్ అయింది. అతను ఏదో ఇప్పటిదాకా పెట్టి కళ్యాణ్ రోహిత్ గారు పాయింట్ టు పాయింట్ ఆయన కొన్ని ఎలిగేషన్ నేను పాయింట్ టు పాయింట్ కళ్యాణ్ ఒక్క నిమిషం అది ప్లే చేస్తారా చేయరా? నేను లావణ్య నేను అడగాలనుకుంటుంది ఒక్కటి, అంటే కళ్యాణ్ నాకు తెలిసి ఒకటి అడుగుతాను. నాకు తెలిసి ఒకటి అడుగుతాను. భార్యాభర్తల్లో ఎవరైనా వివాహేతర సంబంధాన్ని పెట్టుకుంటే ఆ క్షణం నుంచి వాళ్ళు విడిపోవటానికి చట్టంగా అధికారం ఉంటుంది, అవకాశాన్ని కల్పిస్తారు. సో మీరు పెళ్లి చేసుకున్నారా లేదా, లీగల్గా రిజిస్ట్రేషన్ అయిందా లేదా అనే విషయాన్ని పక్కన పెడితే మీరు ఒక రిలేషన్లో ఉన్నారు, కానీ ఆ రిలేషన్స్కి కాకుండా ఇంకా ఏవో చాలా రిలేషన్స్లో ఉన్నారు అనటానికి అవకాశం కల్పించే మాటలు అక్కడ వినిపిస్తూ ఉన్నాయి. మీరు ఎందుకు మాట్లాడారు లావణ్య? నాకు వేరే వాడితో సంబంధం ఉంది, వాడితో నేను సంసారం చేశానని మీరు ఎందుకు మాట్లాడారు? లేదు నేను దానికి సమాధానం మీకు చెప్పడానికి 2 మినిట్స్ అడుగుతున్నాను సార్. చెప్పండి. చెప్పేది వినండి శేఖర్, మధ్యలో మీరు వినండి, ఆమె చెప్పింది వాస్తవమో కాదో చెప్పండి. సో ఆ రోజు ఏం జరిగింది అంటే దానికి ముందు